యుఎస్ ప్రెసిడెంట్ని తొలగించొచ్చా? ఈ 25th అమెండ్మెంట్ ఏంటి? యుఎస్ ప్రెసిడెంట్ ఒకవేళ తన డ్యూటీని సరిగ్గా చేయలేకపోతే ఏమవుతుంది? అండ్ వై ఇస్ ఇట్ అ హాట్ టాపిక్ టుడే? అ హోల్ సివిలైజేషన్ విల్ డై టునైట్ అని ప్రెసిడెంట్ చేసిన కామెంట్స్ ప్రపంచాన్ని వణికిస్తుంది. దీంతో అమెరికా కాంగ్రెస్లోని కొంతమంది సభ్యులు ప్రెసిడెంట్ నిర్ణయాలు స్టేబుల్గా లేవని, వెంటనే 25th అమెండ్మెంట్ వాడాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికన్ ప్రెసిడెన్సీకి 25th అమెండ్మెంట్ ఒక క్రూషియల్ సేఫ్టీ షీల్డ్ లాంటిది. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు గవర్నమెంట్ టాప్ లెవెల్లో స్టెబిలిటీ కాపాడటానికి ఈ అమెండ్మెంట్ రూపొందించబడింది. సెక్షన్ 1 ప్రెసిడెంట్ మరణించినప్పుడు లేకపోతే తన పొజిషన్కి రాజీనామా ఇచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ అవుతారు. సెక్షన్ 2 వైస్ ప్రెసిడెంట్ స్పాట్ వేకెంట్ ఉన్నప్పుడు, అంటే వైస్ ప్రెసిడెంట్ స్పాట్ ఖాళీగా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ కొత్త వైస్ ప్రెసిడెంట్ని నామినేట్ చేస్తారు. సెక్షన్ 3లో వాలంటరీ పవర్ ట్రాన్స్ఫర్. ఇది ఒకవేళ ప్రెసిడెంట్కి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా, లేకపోతే తను రెస్ట్ తీసుకోవాలనుకున్నా తన పవర్ని వైస్ ప్రెసిడెంట్కి వాలంటరీగా ఇచ్చేయచ్చు. ప్రెసిడెంట్ కోలుకున్నాక తన పవర్ని మళ్ళీ ఒక లెటర్ రాసి తిరిగి తీసుకోవచ్చు. ఇప్పుడు న్యూస్లో ఉన్నది సెక్షన్ 4 ఫోర్స్డ్ ఎగ్జిట్. ఒకవేళ ప్రెసిడెంట్కి ఆరోగ్యం బాలేదని లేదా నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతున్నారని వైస్ ప్రెసిడెంట్ మరియు మెజారిటీ కాంగ్రెస్ భావిస్తే వాళ్ళు ప్రెసిడెంట్ని పక్కన పెట్టేసి వైస్ ప్రెసిడెంట్ని యాక్టింగ్ ప్రెసిడెంట్గా చేయొచ్చు. ఇట్స్ లైక్ అ సేఫ్టీ స్విచ్. ఇప్పుడు 25th అమెండ్మెంట్ అంటే ఏంటో మీకు తెలిసింది కదా. యుద్ధ సమయంలో ప్రెసిడెంట్ని మార్చడం కరెక్టేనా? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్లో తెలియజేయండి. యాజ్ ఆల్వేస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.